హ్యాట్రిక్ విజయంతో దూసుకెళ్లి ఈ సిరీస్ ని మన టీమిండియా జింబాబ్వేపై 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఫోర్త్ టీ20 మ్యాచ్ లో మన టీమిండియా జింబాబ్వే టీం ని పూర్తిగా డామినేట్ చేసి విజయం సాధించింది. థర్డ్ మ్యాచ్ లో జింబాబ్వే టీం చేసిన మిస్టేక్స్ వల్ల మన టీమిండియా గెలిచింది. కానీ ఈ మ్యాచ్ లో జింబాబ్వే టీం ఎటువంటి మిస్టేక్ చేయలేదు. కానీ మన టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈసారి మాత్రం మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చూస్ చేసుకుంది. ఇది మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఎందుకంటే మొదట 3 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన వారే గెలిచారు. ప్రతిసారి ఫెయిల్ అయిన జింబాబ్వే టీం ఓపెనర్స్ మాత్రం ఈ మ్యాచ్ లో క్లిక్ అయ్యారు. వారు పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసి జింబాబ్వే టీం కి మంచి స్టార్ట్ ఇచ్చారు. మదెమీరా అండ్ మరుమాని కలిసి ఫస్ట్ వికెట్ కి 63 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కానీ పార్ట్నర్షిప్ కి అభిషేక్ శర్మ 9th ఓవర్ లో బ్రేక్ వేసి మరుమాని వికెట్ తీశాడు. నెక్స్ట్ 10th ఓవర్ లో మంచిగా ఆడుతున్న మదెమీరా వికెట్ శివం దుబే తీశాడు. మన టీమిండియాలో 6th బౌలింగ్ ఆప్షన్ వీక్ గా ఉందని చెప్పుకున్నారు. కానీ అభిషేక్ శర్మ అండ్ శివం దుబే దాన్ని ఈ మ్యాచ్ తో తొలగించేశారు. తర్వాత బెనెట్ చాలా స్లోగా ఆడుతూ వాషింగ్టన్ సుందర్ వేసిన 14th ఓవర్ లో అవుట్ అయ్యాడు. కానీ కెప్టెన్ అయిన సికిందర్ రాజా మాత్రం మన టీమిండియా బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 28 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. కానీ మరోవైపు మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అవుతూ వచ్చారు. మంచిగా ఆడుతున్న సికిందర్ రాజాని డెబ్యూ బౌలర్ అయిన దేశ్ పాండే 19th ఓవర్ లో అవుట్ చేసి వాళ్ళ టీం ని 160 పరుగులు చేయకుండా ఆపాడు. దీంతో జింబాబ్వే టీం స్కోర్ 152 రన్స్ కి చేరింది. ఇక మన వాళ్ళ బౌలింగ్ కి వస్తే అందరూ మంచిగా వేశారు. మెయిన్ గా స్పిన్నర్స్ మళ్ళీ అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనపరిచారు. అభిషేక్ శర్మ 3 ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సుందర్ 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బిష్ణోయ్ 4 ఓవర్లో 22 పరుగులు ఇచ్చాడు. కానీ ఏ వికెట్ తీయలేకపోయాడు. తను వికెట్ తీయలేకపోయినా చాలా బాగా రన్స్ ని కంటైన్ చేశాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లు 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. శివం దుబే 2 ఓవర్లో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దేశ్ పాండే 3 ఓవర్లు 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దేశ్ పాండే రన్స్ ఇచ్చిన మెయిన్ వికెట్ అయిన సికిందర్ రాజాని అవుట్ చేశాడు. ఇక మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ అయిన గిల్ అండ్ జైస్వాల్ ప్యూర్ డామినెన్స్ కనపరిచారు. మన ఓపెనర్స్ విధ్వంసంతో పవర్ ప్లే లోనే 61 పరుగులు చేసి విజయాన్ని టీమిండియా వైపు తిప్పేశారు. వీళ్ళిద్దరూ కలిసి అజేయంగా 153 పరుగులు పార్ట్నర్షిప్ తో ఒక వికెట్ కూడా నష్టపోకుండా మన టీమిండియాని 28 బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. జైస్వాల్ 53 బంతుల్లో 93 పరుగులు చేశాడు. దాంతో పాటు గిల్ 39 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఫస్ట్ లో గిల్ తడబడి స్లోగా ఆడిన తర్వాత మంచిగా పికప్ అయి ఫాస్ట్ గా ఆడడం మొదలు పెట్టాడు. ఈ మ్యాచ్ తో 93 పరుగులు చేసి ఇండియా గెలవడానికి ముఖ్య పాత్ర పోషించిన జైస్వాల్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక జింబాబ్వే బౌలింగ్ లో ముజర్బానీ తప్ప అందరూ రన్స్ ఇచ్చారు. జింబాబ్వే టీం బౌలింగ్ లో పెద్ద ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఫైనల్ గా ఈ 4th టీ20 మ్యాచ్ తో మన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని సొంతం చేసుకుంది. బై ది వే, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.